హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక డ్రెస్ కటింగ్ అలా స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. అంటే ఫుల్గా స్టిచ్డ్ అయితే చూపించట్లేదండి. అలాగే రెఫరెన్స్ పిక్ కూడా సైడ్ ఇస్తాను. ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అదొక మోడల్, ఇదొక మోడల్ లాగా స్టిచ్ చేస్తున్నాను. అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేను మామూలుగా మేము ఇప్పుడు మనకి స్పేస్ సిల్క్ చాలా ట్రెండ్ కదా. స్పేస్ సిల్క్ శారీ అయితే తీసుకున్నాము. 2000 పెట్టి తీసుకున్నామండి శారీ వచ్చేసి. ఇదే అనమాట. ఆల్రెడీ ఇది కట్ చేసేసాను. ఇంకోటి వచ్చేసి బ్లౌజ్ పీస్కి వచ్చేసి పైన యోక్ పార్ట్కి క్రాప్ టాప్కి ఒక మీటర్ ఇద్దరం సపరేట్ మీటర్ అయితే తీసుకున్నాము. ఇది కూడా మీటర్ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడింది. ఇలా స్టిచ్ చేశాను అనమాట మా కోడలి పిల్లకి, అంటే మా వర్ణికాకి. ఇది సంక్రాంతి పండగకే స్టిచ్ చేసి ఇచ్చేసాను, దీనికి వేసుకుంటుంది అని చెప్పేసి. మా రిషికి అయితే కుదరలేదు అప్పుడు అని చెప్పేసి స్టిచ్ చేయలేదు. వర్ణికాకు మీరు చూస్తున్నట్లయితే బాగా ఫ్రిల్స్ పెద్దవి పెట్టేసి యోక్ పార్ట్కి కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చాను. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టానండి. ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నానంటే, మా పాపకు వచ్చేసి ఇంకా టైం ఉంది కదా, అప్పుడైతే షిరిడి వెళ్తున్నాను, అది కాక పండగ కాబట్టి నాకు కుదరలేదు. తొందరగా కుట్టిచ్చేసాను, కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇంకేంటంటే రిషికి వచ్చేసి ఆల్రెడీ వర్ణికాకు నేను కింద కట్ వర్క్ లేస్ అనేది యూస్ చేశాను. 9 మీటర్స్ వస్తుంది కదా శారీది, ఆ శారీ లేస్ అయితే యూస్ చేశాను అనమాట. ఇంకా అది కట్ చేశాను కదా, కింద ఫ్రిల్స్ పార్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్కి పెట్టేశాను. అలాగే హ్యాండ్స్కి పెట్టలేదు, నెక్ డిజైన్కి పెట్టేశాను. ఇంకా మిగిలింది ఉంది కదా, అదంతా కూడా నేను ఏం చేశానంటే దీనికి లెహంగా కింద ఉంటుంది కదా, ఆ పార్ట్కి నేను మొత్తం కూడా లేస్ అనేది స్టిచ్ చేసేసాను అనమాట. తనకు కూడా చెప్పాను స్టిచ్ చేస్తానని చెప్పేసి, వద్దులే అని చెప్పేసి అనింది. ఇంక ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టేసి మామూలుగా అయితే ఫ్రిల్స్ పెట్టాను కదా, పైన ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశాను. అంబ్రెల్లా కట్ అంతగా బాగుండదు అనిపించింది నాకు. ఈ ఫ్రిల్స్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రిల్స్ పెట్టాను. పైన వచ్చేసి లోపల లైనింగ్ వచ్చేసి నేను అంబ్రెల్లా కట్ అయితే కట్ చేశాను, చూశారు కదా మీరు. ఇంక ఇక్కడ వచ్చేసి యోక్ పార్ట్ డిజైన్ చేయడం కోసం నేను ఇంక ఇక్కడ ఇది వచ్చేసి యోక్ పార్ట్ కాదండి, కింద మిడ్డీ అంటే అది వస్తుంది కదా లెహంగాకి, దానికి పట్టి వేయడానికి అయితే ఇలా లైనింగ్ జాయింట్ చేసేసి బాగుంటుంది స్టిఫ్నెస్ అని చెప్పేసి లైనింగ్ జాయింట్ చేసేసి పైన పట్టీ అయితే వేస్తున్నాను. టాప్ వచ్చేసి ఒక విధంగా కుట్టానండి నేను, సేమ్ వర్ణిక కుట్టినట్టే కుట్టాను. కాకపోతే రిషి దానికి ఏంటంటే మీటర్ క్లాత్ కదా, నేను అప్పుడు వర్ణికాకి ఎక్కువ లెంత్ పెట్టేసి ఫ్రిల్స్ స్టిచ్ చేశాను. దానికి మీటర్ అంతా కూడా అయిపోయింది, ఫ్లేర్ ఎక్కువ పెట్టేసి. ఇంకా రిషికి ఏం చేశానంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేశానండి. అందులోనే 1 మీటర్లోనే రిషికి క్రాప్ టాప్ అయింది, అలాగే నాకు కూడా పైన డ్రెస్కి యోక్ పార్ట్ అయిందనమాట. అది చూపిస్తాను మీకు ఎలా అని చెప్పేసి. ఇక్కడ నేనైతే లేస్ అయితే జాయింట్ చేస్తున్నాను, కట్ వర్క్ లేస్ అనేది. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. మిగిలిపోయింది, ఇంకా అది కట్ చేసేసాను కదా, ఇంకా అదంతా ఉండింది. మళ్ళీ అదంతా ఎట్లయినా వేస్టే కదా అని చెప్పేసి దీన్ని నేను ఒక డిజైన్ చేస్తున్నాను. 2 వేస్గా వాడుకోవచ్చండి దీన్ని. నేను 2 వెరైటీగా డిజైన్ అంటే వేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను అది కూడా ఎలాగా అని చెప్పేసి. నా మైండ్లో ఒక థాట్ అయితే ఉండింది, దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కొద్దిగా లోపల క్లాత్ లేస్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా క్రాప్ టాప్ వచ్చేసి ఏం చేశానంటే సేమ్ యాస్టీస్ కుట్టేశాను. కాకపోతే రిషికి ఏంటంటే కొద్దిగా కింద ఫ్రిల్స్ పెట్టాను కదా వర్ణికాకి, ఆ ఫ్లేర్ అనేది కొద్దిగా తగ్గింది. అలాగే వచ్చేసి లెంత్ కూడా తగ్గించాను అనమాట. నాకు కూడా అందులోనే క్రాప్ టాప్ అవుతుందండి, అంటే పైన యోక్ పార్ట్ అయితే అవుతుంది. నేను దాన్ని ఇంకొక విధంగా డిజైన్ చేస్తున్నాను, మామ్ అండ్ డాటర్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. నేను కింద మరి ఏం వేసుకుంటాను, పైన అయితే క్రాప్ టాప్ రెడీ అయిపోయింది, నాకు కింద కావాలి కదా. అది కూడా ఎలా చేశానని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా దాన్ని వచ్చేసి రిషి దాన్ని యోక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసాను. ఇంకా బార్డర్ అదంతా ఏం వేయలేదండి, కట్ వర్క్ లేస్ అదంతా వేయలేదు. వర్ణికాకు వేసాను కదా కింద, అదైతే రిషికి వేయలేదనమాట. అది కూడా అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. 2 కూడా కాంబో చూపిస్తాను. కాంబో అంటే నాదైతే ఇప్పుడు స్టిచ్ అవ్వదులేండి, ఒకటైతే ఆర్డర్ పెట్టాను, అది రావాలి, నేను డిజైన్ చేయాలన్నమాట. రిషిదైతే కింద లెహంగా పార్ట్, అలాగే వచ్చేసి పైన యోక్ పార్ట్ 2 కూడా చూపిస్తాను. మొత్తంగా ఈ విధంగా అయిపోయిందండి డ్రెస్ అనేది. కింద చూసారా కట్ వర్క్ 3 మీటర్స్ పెట్టానండి, 3 మీటర్స్ పెట్టేశాను. దీన్ని 2 వేస్గా వాడుకోవచ్చు, చెప్పాను కదా, 2 విధాలుగా వాడుకోవచ్చు అనమాట. పైన వచ్చేసి క్రాప్ టాప్ స్టిచ్ చేశాను, కింద వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. అది కూడా ఏ విధంగా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానని చెప్పాను కదా.
ఎక్కడ మన వీడియోస్ని ఫాలో కాకుండా ఉండకండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఈ విధంగా పెట్టేశాను అనమాట. 3 మీటర్స్ కూడా ఫుల్ గేరా వచ్చేట్టుగా, వర్ణికా కూడా ఫుల్ 3 మీటర్స్ పెట్టేశాను. ఇద్దరికి 6 మీటర్స్ శారీ తీసుకున్నామండి, హాఫ్ హాఫ్ అయితే తీసాను. 3 మీటర్స్ 3 మీటర్స్ తీసాను. పైన ఇద్దరికి కూడా యోక్ పట్టు మీటర్ మీటర్ అయితే తీసుకున్నాం ఇద్దరం కూడా. వర్ణికాకి కొద్దిగా ఫ్రిల్స్ కూడా ఎక్కువ పెట్టాను అనమాట యోక్ పార్ట్కి. అలాగే హ్యాండ్స్ కూడా కొద్దిగా లెంత్ కూడా పెట్టాను అనమాట, బాగుంటుంది అని చెప్పేసి డబల్ లేయర్ పెట్టేసి హ్యాండ్స్ అదే ఫోల్డింగ్ చేసి పెట్టాను. రిషికి అలా కాదు, నేను కింద లైనింగ్ జాయింట్ చేసి పెట్టాను అనమాట. ఇదైతే క్రాప్ టాప్కి చూసారు కదా, ఇదే అనమాట మీటర్ క్లాత్. అది కూడా కట్ చేశాను, నెక్ కూడా కొద్దిగా వెరైటీగానే పెట్టాను. ఇప్పుడు ఏంటంటే టైం ఉందండి, వర్ణికాకి ఏంటంటే నాకు టైం లేదు అప్పుడు, కానీ అప్పటికప్పుడు 11 వరకు 10 వరకు స్టిచ్ చేసి ఇంటికి వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ షిరిడికి బయలుదేరాలన్నమాట, లగేజ్ అంతా సర్దుకొని. ఆ టైంలో వర్ణిక వేసుకోవాలి పండగ అని చెప్పేసి స్టిచ్ చేశాను అప్పటికప్పుడు. లెంత్ కూడా ఎక్కువ పెట్టానండి, పెరిగే పిల్లలు కదా, తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, నాకు ఇంకొక ఐడియా ఉందని చెప్పాను కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి లెంత్ పెట్టాను. చూసారా, ఈ విధంగా అయితే ఇదైతే అయిపోయిందండి. తర్వాత నేను క్రాప్ టాప్కి వచ్చేసి లైనింగ్ అదంతా కట్ చేశాను, స్టిచ్చింగ్ కూడా చేశాను అనమాట. కొద్దిగా కొద్దిగా షేర్ చేస్తాను, చూసేయండి. ఇది ఇంకా నేను ఆల్రెడీ లైనింగ్ పార్ట్ అనేది కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే లైనింగ్ పార్ట్ కట్ చేశానంటే నాకు ఒక అవగాహన వస్తుందన్నమాట, ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి. అందుకని చెప్పేసి లైనింగ్ పార్ట్ ముందు కట్ చేశాను. ఇదైతే మళ్ళీ చూపిస్తున్నాను, ఏమనుకోకండి, మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి. అది కాక నేను ఇక్కడ ఒక షార్ట్ కూడా ప్రిపేర్ చేద్దాం వీడియో అని చెప్పేసి పెట్టానమాట. పైన వచ్చేసి మనం ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. అన్నిటికీ ఎలాస్టిక్ వేసేస్తున్నాను ఈ మధ్య. దీనికైతే థ్రెడ్స్ పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. రిషి అయితే కంఫర్ట్గా ఫీల్ అవ్వదు థ్రెడ్స్ పెడితే మాత్రము, టైట్గా కట్టేస్తున్నావు మమ్మీ అంటుంది. కానీ చూద్దాం, థ్రెడ్సే పెట్టాలనుకుంటున్నాను. నెక్ వచ్చేసి ఈ విధంగా కట్ చేశానండి, నార్మల్ నెక్ కాకుండా ఈ విధంగా కట్ చేశాను, చూసారు కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టాను. దీన్ని కూడా ఇంకొక విధంగా డిజైన్ చేద్దాం అనుకున్నాను. నెక్ ఫ్రంట్ పార్ట్ మిడిల్ లెగ్ కట్ చేసేసి, నెక్ మిడిల్ లెగ్ కట్ చేసేసి పోట్లీ బటన్స్ అయితే పెట్టి డిజైన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే అనిపించింది, ఇంకా అలాగే స్టిచ్ చేసేసాను అనమాట. ఇంకా యోక్ పార్ట్ కట్ చేసానా, ఇందులో మెయిన్ పార్ట్లో కట్ చేసిన తర్వాత చాలా క్లాత్ మిగులుతుంది అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి రిషికి కట్ చేసిన తర్వాత ఏం చేశానంటే, నేను నాకు యోక్ పార్ట్ కావాలన్నాను కదా, నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసాను అనమాట. నేను కూడా లైనింగ్ కట్ చేసి యాస్టీస్ కట్ చేసుకోకుండా, ఎలా యాస్టీస్ కట్ చేయకుండా నేను అందాజగా స్ట్రైట్గా కట్ చేసేసాను. మళ్ళీ నెక్స్ అవన్నీ కట్ చేయకుండా నా యోక్ పార్ట్లో స్ట్రైట్ పీస్గా కట్ చేసేసాను అనమాట, క్లాత్ మెజర్మెంట్ తీసుకొని. ఎందుకు అంటే ఒకవేళ రిషికి తక్కువ వస్తే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేను అలా చేసేసి పక్కకైతే తీసేసాను. హ్యాండ్స్కి అదంతా కూడా నాకు సరిపోయిందండి. 1 మీటర్ క్లాత్లోని రిషికి చిన్న ఫ్రిల్స్ హ్యాండ్స్ పెట్టాను, కింద ఫ్రిల్స్ పెట్టాను యోక్ పార్ట్కి. నాకు బాడీ పార్ట్గా తీసాను, హ్యాండ్స్ కూడా నాకు బాడీ పార్ట్కి హ్యాండ్స్ కూడా వచ్చేసాయి అనమాట. హ్యాండ్స్కి తక్కువ వస్తాయి అని చెప్పేసి అనుకున్నాను, కానీ అది కూడా అడ్జస్ట్ అయిపోయింది మొత్తం కూడా. లైనింగ్ పార్ట్ కట్ చేసామంటే ఫస్ట్ మనకు ఆ లైనింగ్ పార్ట్ బేస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట, ఎలా అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను, నాకు వచ్చింది, రిషికి కూడా వచ్చిందండి. ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చింది, కింద అయితే అంటే డిజైన్ అయితే రాలేదు, చిప్ వర్క్ అదంతా కూడా. చూసారా, రిషికి అయితే ఈ విధంగా కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత పక్కకు తీసేసాను అనమాట. ఇందులోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా వచ్చేస్తాయండి రిషికి. ఇక్కడ కూడా నేను క్లాత్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఏ విధంగా చేశానో చూడండి. ఎగ్జాక్ట్ కొలత పెట్టేసి సైడ్కి కరెక్ట్గా కట్ చేశాను. ఇంకా స్టిచ్చింగ్ నా చేతిలోనే ఉంటుంది కాబట్టి నేను చూసి స్టిచ్ చేస్తాను కాబట్టి కట్ చేసేసాను అనమాట. చూసారు, క్లాత్ ఎక్కడ వేస్ట్ కాలేదండి, ఎక్కడ అంటే ఎక్కడ వేస్ట్ కాలేదు. నేను వేస్టేజ్ కానీ లేదు అసలు. 1 మీటర్ క్లాత్లోనే ఇది వచ్చేసి పెద్ద పన్నా అనమాట. ఈ 1 మీటర్ క్లాత్లోనే నేను ఇద్దరికి అయ్యేలాగా చేశాను. మీకు 2 కూడా ఒకేసారి ఇద్దరం వేసుకుంటే ఒకవేళ షేర్ చేస్తాను. కట్ వర్క్ లేస్ కూడా నాకు ఇంకా మిగిలిందనమాట. అంటే వర్ణికాకి ఒక 2 మీటర్స్ అలా పట్టిండొచ్చు నాకు తెలిసి. నెక్ డిజైన్ కానీ, ఫ్రిల్స్ కింద ఫ్రిల్స్ కానీ,
2 మీటర్స్ పట్టుండొచ్చు. రిషికి ఏంటంటే 3 మీటర్స్ వాడేశాను. అక్కడికి 5 మీటర్స్ అయితే పోయింది. మనకి శారీ లేస్ వచ్చేసి బార్డర్ 9 మీటర్స్ లేదంటే 9.5 అయినా వస్తుంది. 5 మీటర్స్ పోయింది కదా, ఇంకా 4 మీటర్స్ లేస్ అయితే ఉంటుంది. రిషికి వచ్చేసి కింద లెహంగా డిజైన్ చేశాను కదా, లెంత్ మనకి శారీ పన్నా ఎక్కువ వస్తుంది కదా, కింద వచ్చేసి 30 దాకా పెట్టాను లెంత్. పైన కూడా మిగిలిందనమాట, పైన క్లాత్ అనేది లెంత్ కట్ చేస్తాం కదా, అది కూడా మిగిలింది. వర్ణికకు కూడా మిగిలింది. దాంతో కూడా నేను ఒక డిజైన్ చేయబోతున్నాను. అది కూడా నేను చూపిస్తానని చెప్పాను కదా, 2 వేస్గా వాడుకోవచ్చు అని చెప్పేసి, ఎలాగా అని చెప్పేసి షేర్ చేస్తాను. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, అలాగే షేర్ కూడా చేస్తూ ఉండండి వీడియోస్ని. చూసారు కదా, ఇక్కడ నేనైతే మొత్తం కూడా స్టిచ్ చేశాను. వర్ణికాకి ఏం చేశానంటే, నేను ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కింద నేను ఇప్పుడు లైనింగ్ వేసాను కదా, వర్ణికాకి అదే క్లాత్ ఫోల్డింగ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టేశాను అనమాట. రిషికి ఫ్రిల్స్ కూడా నేను ఎక్కువైతే పెట్టలేదండి. చూస్తున్నారా, ఒక్క షోల్డర్ పార్ట్ మాత్రమే ఫ్రిల్స్ వచ్చాయి. మిగతాదంతా కూడా చంక కింద అంతా కూడా ప్లెయిన్ వచ్చేసింది అనమాట. క్లాత్ అనేది అడ్జస్ట్ చేశాను. ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్లయితే ఫ్రిల్స్ అనేది ఎక్కువ లెంత్ పెట్టలేదు, అలాగే వచ్చేసి ఫ్రిల్స్ అనేది ఎక్కువ పెట్టలేదన్నమాట. క్లాత్ అనేది తక్కువ వస్తుందని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. వర్ణిక పిక్, ఫుల్ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే పెట్టేశాను అనమాట. ఫ్లేర్ అనేది కొద్దిగా రిషి తగ్గించేశాను. వర్ణికాకి ఏంటంటే మీటర్ క్లాత్ యూజ్ చేసేసాను. ఇంకా రిషి కాబట్టి అడ్జస్ట్మెంట్ చేద్దాము ఇంకా అని చెప్పేసి అలా చేశాను అనమాట. వర్ణికాకి చూసారా ఫ్లేర్ ఎంత వచ్చిందో, అలాగే కట్ వర్క్ కూడా కింద బార్డర్కి అయితే పెట్టాను అనమాట యోగ్ పార్ట్కి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.